నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అంటే భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు, నమ్మకం ఉండాలి కానీ మూఢ నమ్మకం ఉండకూడదు. ఏదైనా పరాకాష్ఠకు చేరుకుంటే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, దానివల్ల ఎవరు ఎలా నష్టపోతారు, ఎలాంటి మెసేజ్ ప్రపంచానికి సమాజానికి వెళ్తుంది అనేది చాలా ముఖ్యం, గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. ఆ రోజు మదనపల్లె, ఈ రోజు కుకట్పల్లి, ఈ రెండు ఇన్సిడెంట్స్ని చూసి పరాకాష్ఠకు చేరితే ఏం జరుగుద్ది, ఏం కోల్పోతాము అనడానికి ఈ రెండు ఇన్సిడెంట్లు నిదర్శనం. ఈరోజు వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఆ రోజు మదనపల్లిలో వాళ్ళు హిందూస్, ఇక్కడ నేను కంపల్సరీ మతాన్ని తీసుకురావాలి, తప్పదు, కేసు అలాంటిది. హిందూస్ మమ్మల్ని దేవుడు బతికిస్తాడు తిరిగి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరు కూతుర్ని చంపేసి పూజలు చేశారు. ఆ ఇన్సిడెంట్ నుండి ఇప్పటికీ ఇంకా ఎవరు కోలుకోలేదు. సరిగ్గా 5 ఏళ్ళు అయింది ఇది జరిగి. ఈరోజు కుక్కట్పల్లిలో కూతురు చనిపోతే కూతురు డెడ్ బాడీని హాస్పిటల్ నుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు క్రిస్టియన్స్. యేసు ప్రభు వస్తాడు, నా కూతుర్ని బతికిస్తాడని 4 రోజులుగా. పెద్దవాళ్ళకి సరే, వాళ్ళు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది అనుకుందాం. పిల్లలు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకనే జ్ఞానం ఉండాలి కదా. ఎటు పోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అసలు? నిజంగా అండి, మీరు అన్నట్టు గతంలో మదనపల్లి దగ్గర జరిగిన సంఘటన, అది హిందువులకు సంబంధించిన సంఘటన. రీసెంట్గా కుకట్పల్లిలో జరిగిన సంఘటన, వీళ్ళు క్రిస్టియన్స్. ఈ రెండు కూడా మతం అవును డిఫరెంట్. అంటే ఆడ క్రిస్టియానిటీ, ఇక్కడ హిందుత్వము. ఇద్దరు కూడా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, మళ్ళీ పునర్జన్మ ఇస్తాడు అనేటువంటి అత్యంతమైనటువంటి మూఢ విశ్వాసంతో ప్రవర్తించిన తీరు. ఇంకా కుకట్పల్లి అంటే ఒక రకం, మదనపల్లిది ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే టూ మచ్. అది తన కూతురును వాళ్ళే చంపుకొని మళ్ళీ ఈశ్వరుడు మమ్మల్ని మా కూతురును బ్రతికిస్తాడు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ రాద్ధాంతం, ఛాలెంజ్లు, ఆ మూర్ఖత్వం చూసామా, అది ఇంకా ఘోరమండి. అంటే మీరన్నట్టు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, మతాలు వేరైనా దేవుని పట్ల ఉన్నటువంటి అతి భక్తి, అతి విశ్వాసము మూర్ఖ స్థాయిని దాటిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడే కాదు, ఒక ఈడ హిందూ మనం కానీ ఇక్కడ క్రిస్టియానిటీ కూడా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సంఘటనలు ఒక హిస్టీరియా మాదిరిగా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే సామూహికంగా ఒక బాబా సోకాల్డ్, ఆ మత పెద్ద, ఏ మతమైనా సరే, అది హిందువైనా క్రిస్టియానిటీ అయినా ఇంకో మతమైనా సరే, ఆ ఎవరైతే బోధనలు చేస్తున్న బోధకుని యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోతారో ఆ విధంగా అట్రాక్టివ్గా చెప్తారు వాళ్ళు. ఆ హిస్టీరియా పట్టిన ఒక మానసిక వికలాంగుల ప్రవర్తించి సామూహికంగా 200 మంది, 45 మంది, 50 మంది ఆత్మహత్యలు చేసుకునే దాఖలాలు చాలా ఉన్నాయి. వీళ్ళంతా కూడా గతంలో కూడా అనుకోకుండా ఒకరోజు నాకు చిత్రం వచ్చింది. దాంట్లో కూడా కథాంశం అదే. హిస్టీరియా వెళ్ళిన వ్యక్తులు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్న టైంలో ఆ హీరోయిన్ ఏదో ఎంటర్ అవ్వడం, వాళ్ళ అప్పటి వరకు చేసిన పూజ పద్మ ఆ ముగ్గుని ఏదో తొక్కడం, అదంతా జరుగుతుంది. అట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అది సామూహికంగా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్ ఫ్యామిలీస్. అంటే ఇక్కడ మదనపల్లిలో జరిగింది ఏంటి, పురుషోత్తం నాయుడు అని. ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏంటంటే, ఆయన ఒక విద్యాబుద్ధులు నేర్పేటట్టు ప్రొఫెసర్, ఒక కాలేజ్కి ప్రిన్సిపాల్ స్టాజ్లో. అతని భార్య, అంటే ఈ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క తల్లి పద్మజ కూడా ఒక ప్రొఫెసరు, ఒక కాలేజీ ప్రిన్సిపాల్. అంటే సంవత్సరానికి 200 నుంచి 300 మందిని విద్యార్థులని తయారు చేసి పంపించేటువంటి హోదాలో ఉండి వాళ్ళని క్రమశిక్షణలో కానీ, ఏ రకంగా విద్యాబోధనలు నేర్పడం కానీ, సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పాల్సినటువంటి నేర్పి వాళ్ళు సర్టిఫై చేసి పంపే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంత మూర్ఖంగా, మూఢత్వంగా ఉండి వాళ్ళు, అంటే ఎవరైనా మత విశ్వాసం ప్రకారం వాళ్ళు భజనలు, పూజనలు, ప్రార్థనలు, ప్రవచనాలు వినడం తప్పేం లేదు. కానీ అది స్టేజీ దాటి ఒక హిస్టీరియా, నమ్మకం కాస్త మూఢనమ్మకం వెళ్ళిపోయి దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, మమ్మల్ని మోక్షం కలిగిస్తాడు అనుకోవడం. ఇక్కడ మతంలో కూడా చాలా మతాలు చెప్పేది ఏంటంటే, ఒకటేంటంటే తనలో లీలం చేసుకుంటాడు భగవంతుడు అనేది హిందూ మతంలో కూడా ఉంది. అట్లాంటిదే. అంటే మీ శరీరాన్ని త్యాగించిన తర్వాత మీ ఆత్మ నాలో లీనమైపోతుంది అనేది ఒకటి ఉంటుంది.
లేదా ఈ ఆత్మ ఇంకొక రూపంలో మారుతుంది అని ఉంటుంది, లేదు పునర్జన్మ ఉంటుందని అనుకుంటారు, పునర్జన్మ లేకుండా ఉన్నట్టు ఆత్మ నాలో లీనమైపోతుంది అనుకుంటారు. ఈ బాహ్య ప్రపంచాల బంధాలను కట్ చేయడం మోక్షప్రాప్తి అని ఫీలింగ్లు ఉంటారు. ఇట్లా ఏదో ఒకేషన్ అంటే మోక్షం కలిగిస్తారంటే ఈ జన్మ నాకు అవసరం లేదు, దేవునికి వెళ్ళిపోతున్నాను, క్రిస్టీరియాలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ క్రిస్టియానిటీ కూడా అంతే, ఎక్కడైనా సరే పునర్జన్మ మళ్ళీ పుట్టిస్తారనేది అబద్ధం. ఇట్లా ఆలోచించి ఇట్లా చదువుకున్న వ్యక్తులు, ఇక్కడ కూడా చదువుకున్న వ్యక్తులు కూడా ఇట్లా మాట్లాడడం అంటే ఖచ్చితంగా అది మానసిక బలహీనతలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు లేదా మానసిక సమస్యలు, అంటే తరచూ అనారోగ్యం గురవుతుంటారు. సార్ అంటే మీరు అన్న దాని ప్రకారం చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఆరోగ్య సమస్య లేదని అంటున్నారు, రైట్. నేను అంటుంది ఏంటి అంటే కొంతమంది బోధనలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని. రీసెంట్గా మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలతో సైతం సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే మళ్ళీ వాళ్ళని పుట్టిస్తాడు భగవంతుడు. అక్కడ ఏమైంది అంటే ఒక బాబా దగ్గరికి వెళ్తే ఇన్సిడెంట్స్ ఏంటి అంటే ఆయనకి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారని చెప్తున్నారు, నేను కూడా అన్నిటికీ అన్నాను అని చెప్పి. అంటే సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేక ఇది మిస్గైడ్ అవుతుంది, డబ్బుల కోసమో ఇంకేదేనికోసమో ఎవరో ఒకరు మిస్లీడ్ చేస్తున్నారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అదే చెప్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తరచూ ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. సహజంగా అందరికీ ఆర్థికంగా చాలామందికి సమస్యలు ఉంటుంది. అంటే ఫీజు అయిపోగానే, కిరాయి అయిపోగానే, ఇంకేదో సమస్యలు, ఏదో అవసరాలు వెంటాడుతూనే ఉంటాయి. చేయక చిన్న వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారం నష్టాలు వస్తాయి, లేదా ఏదో ఉద్యోగం చేస్తుంటారు, ఆ ఉద్యోగం కోల్పోతుంటారు. ఇట్లా ఈ ఆర్థిక సమస్యలు తరచూ రావడాలు, లేదా అనారోగ్య సమస్యలు, అంటే ఎప్పుడు హెడ్ఏకను, లేకపోతే గుండె నొప్పను, ఎవరికి లేని నా ఒక్క ఇంట్లోకి నాకే క్యాన్సర్ రావాలా, మా అమ్మాయికి మూత్రపిండాల వ్యాధి రావాలా. ఈ బలహీన క్షణాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే తమ వల్ల కానిది మేమేదో తప్పు చేశాము, మాకు దేవుడి అనుగ్రహం లేదు అన్న ఫీలింగ్లు వెళ్ళిపోయి అప్పుడు బాబాలను ఆశ్రయించడం, అతీంద్ర శక్తులను ఆశ్రయించడం, అంటే ఎవడో నాకు చేతబడి చేశాడని చెప్పి మళ్ళీ ఈ బ్యాడ్ మ్యాజిక్ వాళ్ళని ఆశ్రయించడాలు, లేదు దేవుడిని అధికంగా నమ్మితే అట్లాంటి ఆ బాబాల దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రవచనాలు కానీ వాళ్ళు అలాగే తయారయ్యారు, అట్రాక్టివ్గా చెప్తూ నా చేతిలోనే అంతా ఉంది పరిష్కారము, నన్ను నమ్మిన వాళ్ళని నేను ఏదైనా చేయించగలుగుతాను, లేదా నేను నమ్మిన నా దేవుడు మీకు కూడా చేస్తాడని ఒక బోధనలు చేస్తూ వాళ్ళొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అయితే దీంట్లో ఒక రకంగా మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది, వీళ్ళని ఇలా చేసుకుంటూ కమర్షియల్గా వాళ్ళని మోసం చేసే వాళ్ళని ఒక రకంగా ఆర్థిక నేరాలుగా చూడొచ్చు. వాళ్ళ దగ్గర అందిన కాడికి 4 లక్షలు 2 లక్షలు తీసి వదిలేస్తారు. వీళ్ళకి ఒక రకంగా వీళ్ళేమో మంచి వాళ్ళుగా చెప్పొచ్చు, కానీ వీళ్ళని చావు వైపు, ఇట్లా హత్యల వైపు, పురుగులిపేలా వీళ్ళ ఆత్మహత్యల వైపు కొడిపోవడం అంటే ప్రమాదకరం. వాళ్ళని సైకోలుగా తయారు చేస్తారు, వీళ్ళు ఇంకా ప్రమాదం. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ బోధనలు, అట్లాంటి వాళ్ళ గైడ్ లైన్ వల్లనే ఇట్లా చేస్తూ చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారని యేసుని నమ్మి వీళ్ళు చేశారు. అసలు మనం చంపిన తర్వాత నా దేవుడు శివయ్య నన్నెందుకు రక్షించడు, నా కూతురుని ఎందుకు బ్రతికించడు, నేను చూపిస్తాను, ఖచ్చితంగా నాకు పునర్జన్మ ఇస్తాడు, నాకు నమ్మకం ఉంది, మాకు అలా జరిగింది, అలా విన్నాము, ఖచ్చితంగా ఇలా 2 గంటలు పూజ చేస్తాను, 4 రోజుల తర్వాతనో 4-5 రోజుల తర్వాత మళ్ళీ పునర్జన్మ ఇస్తాడు అని చెప్పేసి మదనపల్లి చేయడం, వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేసి వాళ్ళని మానసిక ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు అంటే బాబాలని తప్పు పెట్టారు, కానీ ఫలానా బాబా, ఇప్పుడు ఆ మదనపల్లి విషయంలో ఫలానా బాబా బోధన వల్ల జరిగిందని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఓసో కథలు చదివారు, ప్రవచనాలు అన్నీ విన్నారు, ఓసో కానీ బాబా జగద్గురు కానీ ఇట్లా రకరకాల విని లాస్ట్కి వాళ్ళే అంటే వాళ్ళ పుస్తకాలు చదవడము, ఆ సాహిత్య వాళ్ళే మోటివేట్ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి అయితే బాగుండేది, తనవుతూ తన భార్యను ప్రభావితం చేశాడా, భర్తను ప్రభావితం చేశాడా, వాళ్ళతో పాటు వాళ్ళ కూతురు ఇద్దరిని కూడా మంచి బీటెక్ చదివి BBA ఫ్యాషన్ డిజైనర్ మ్యూజిక్ చేసే అమ్మాయి కూడా, అంటే ఈ లోకంలో ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వరల్డ్లో కూడా పెరిగిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా సేమ్ అలాగే అట్లాంటి మాట్లాడేవారట. తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళు కూడా అలాగే దేవుడు శక్తుల గురించి మాట్లాడేవారు. చనిపోవడానికి 4-5 రోజుల ముందు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించారు. దాని కొరకు రకరకాలైన బాబాలు కూడా వచ్చి ఇంట్లో వచ్చి పూజలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా చేసిన తప్పది, ఇక్కడ కూకట్పల్లి జరిగిన తప్పది. మొత్తం మీద మతం ఏం చెప్తుంది, ఏ మతం చెప్పినా కూడా మతం యొక్క సారాంశం అంటే నువ్వు ఎవరివో తెలుసుకో అంటుంది. అంటే నీ యొక్క కెపాసిటీ ఏందో తెలుసుకోవడం, అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎందుకోసం పుట్టావో, ఏ కర్తవ్యం కోసం పుట్టావో దాన్ని నివర్తించని చెప్తుందే తప్పించి నువ్వేం చేయకుండా కూర్చుంటే నేనేదో చేస్తాను, నువ్వు చచ్చిపోతే నేను బతికిస్తాను ఏ మతం చెప్పదు. నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్తుంది. ఆ విషయాన్ని గ్రహించకుండా, అంటే మత బోధనలు ఏ గ్రంథ బోధనలో చూసినా కూడా అదే చెప్తుంది. నువ్వు ఎవరు అంటే
నీ క్యారెక్టరైజేషన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు మంచివాడివా చెడ్డవాడివా ఆ మతం చెప్తా బోధనలో అదే ఉంటుంది. చివరికి నీ కర్తవ్యం ఏమిటి, నువ్వేం చేయదలుచుకున్నావు, ఆ తర్వాత ఇక నువ్వు దేవునిలో లీనమైపోతావా ఎలా అయిపోతావు అని చనిపోయిన తర్వాత ప్రక్రియలు అవన్నీ కూడా అది నిజమా ఊహాతీతం అనేది ఇంతవరకు ఎక్కడా ప్రూఫ్ లేదు. అని చనిపోయిన తర్వాత నువ్వు ఫలానా తీర్పు కోసం జడ్జిమెంట్ అని క్రిస్టియన్స్ నమ్ముతారు. లేదు హిందువులు ఏం చెప్తారు, అంత్యమాత్ర పైకి వెళ్ళిన తర్వాత వైతరిని నది దాటి స్వర్గం వైపు నరకం వైపు వెళ్తారు. ఇవన్నీ ఊహాతీతమైతే అంటే వాటి గురించి మన కాన్సన్ట్రేషన్ అనవసరం. ఇప్పుడు ఈ ఇంతున్నంత వరకు నలుగురికి సహాయపడలా ఉండు, నీ వల్ల ఏ కర్తవ్యం నీ వల్ల ఏ కెపాసిటీ ఏది ఉందో అది తెలుసుకోగలిగి అది నలుగురు సాయం చేస్తే ఉన్న జీవితం ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.